ఒక కొడుకు వాళ్ళ నాన్న దగ్గరకు వచ్చి ఒక లిస్ట్ ఇచ్చి, నాన్న ఈ లిస్ట్ లో ఉన్న 50 మంది నా ఫ్రెండ్స్, వీళ్ళని నా పెళ్లికి పిలుద్దామని అనుకుంటున్నాను చెప్తారనమాట. అప్పుడు వాళ్ళ నాన్న, సరే ఆ లిస్ట్ లో ఉన్న వాళ్ళందరినీ నేను వెళ్ళి పిలుస్తాను, నువ్వు మిగిలిన పనులు ఏమైతున్నాయో అవి వెళ్ళి చూసుకో అని చెప్తారనమాట. పెళ్లి ముహూర్తం దగ్గరకు వచ్చింది. పెళ్లి మండపంలో చూస్తే అబ్బాయి ఫ్రెండ్స్ కేవలం 10 మంది మాత్రమే ఉన్నారనమాట. వెంటనే ఆ కొడుకు వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి, నాన్న నేను నీకు 50 మంది లిస్ట్ ఇచ్చినా కదా, మరి 10 మంది మాత్రమే ఉన్నారేంటి, మిగిలిన వాళ్ళని మీరు పిలవలేదా అని అడుగుతారనమాట. అప్పుడు తండ్రి, నేను నువ్వు ఇచ్చిన లిస్ట్ లో ఉన్న వాళ్ళందరినీ పిలిచిన, కానీ నీ పెళ్ళని చెప్పలేదు. నా కొడుకు ఒక పెద్ద సమస్యలో ఇరుక్కున్నాడు, దయచేసి మీరు ఎవరైనా అతనికి సహాయం చేయదలుచుకుంటే ఈ సమయానికి ఇక్కడికి వచ్చి సహాయం చేయండి అని చెప్పిన. తీరా చూస్తే ఇంతే మంది వచ్చారు. అంటే దీని అర్థం ఏంటంటే, ఇప్పుడు వచ్చిన వాళ్ళంతా నీ నిజమైన స్నేహితులు, నీ మంచి కోరుకునే వాళ్ళు, నీకు ఏదైనా అయితే నీ కోసం నిలబడే వాళ్ళు. మిగిలిన 40 మంది ఉన్నారు కదా, వాళ్ళందరూ స్నేహం అనే ముసుగులో ఉన్న పరిచయస్తులు మాత్రమే. పరిచయం ఉన్న ప్రతి ఒక్కరిని స్నేహితులుగా భావించకు అని చెప్పింది అనమాట. మోరల్ ఆఫ్ ది స్టోరీ ఏంటంటే, జీవితంలో మనతో నవ్వుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు, కానీ మనకు ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు మనతో నిలబడే వాళ్ళే నిజమైన స్నేహితులు.